హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టెక్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళకుండా పాన్ కార్డ్ అనేది ఇన్స్టాంట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని పైన సెర్చ్ బార్లో మనము ఈ ఫిల్లింగ్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనే దాని మీద ప్రెస్ చేయాలండి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఇన్స్టాంట్ ఈ పాన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఒకసారి క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. లోడింగ్ అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. గెట్ న్యూ ఈ పాన్ అని, దాని తర్వాత కింద అనేది మనకు చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని. మనకు కావాల్సింది పాన్ కార్డు ఎలా అప్లై చేయాలో. సో మనం గెట్ న్యూ ఈ పాన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మనకి ఇక్కడ మొత్తం 4 స్టెప్స్ ఉంటాయండి. ఈ 4 స్టెప్స్ అనేది మనం కంప్లీట్గా ప్రాసెస్ అది చేయాలా. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఐ కన్ఫర్మ్ దట్ మీద టిక్ చేసి కింద కంటిన్యూ అని ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు టిక్ ఇవ్వాలండి. ఐ హ్యాడ్ రీడ్ ద కాన్సెంట్ టర్మ్ అండ్ అగ్రీ అని కంటిన్యూ చేయాలి. మనకు ఒక ఓటీపీ మొబైల్కి వస్తుందండి, ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్కి. ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కింద మనము కంటిన్యూ అని ప్రెస్ చేయాలండి. నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన అక్నాలెడ్జ్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా మనకైతే అప్లై అయిపోయింది. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది మనకు మ్యాండేటరీ అండి, తీసుకోవాలా. దీని ద్వారా మనము ఫ్యూచర్లో లాగిన్ కావాలా. ఇక్కడ మనము కంటిన్యూ అని ప్రెస్ చేస్తే మనకు సరిపోతుందండి. ఇప్పుడు 1 or 2 అవర్స్ తర్వాత మనము పాన్ కార్డ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనము చెక్ స్టేటస్ కింద కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఆప్ డౌన్లోడ్ పాన్ కార్డ్ కింద మనము కంటిన్యూ చేసుకుంటే మనకి స్టేటస్ అనేది కనిపిస్తుంది. దాని పక్కనే మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మన మొబైల్ డివైస్లో మనము డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు వెళ్ళి ఫాలో చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.